ఈరోజు శ్రీమద్ భాగవతము 3వ స్కందము 22వ అధ్యాయాన్ని మనం ప్రారంభించబోతున్నాము. కర్దముడు దేవహూతిని వివాహమాడుట. 1-3 శ్లోకాస్. ఈరోజు సారాంశము మానవ నాగరికతకు మూల సూత్రాలు మనము తెలుసుకుందాం. ఓకే. మైత్రేయ ఉవాచ ఏవమావిష్కృతాశేష గుణకర్మో దయో మునిం సవ్రీడ ఇవ తం సామ్రాట్ ఉపారతమువాచ. 2వ శ్లోకం. మనురువాచ బ్రహ్మాసృజస్య ముఖతో యుష్మానాత్మ పరీప్సయా ఛందోమయస్తపో విద్యా యోగముక్తానలం పదాన్. 3వ శ్లోకం. తత్ప్రాణాయ అసృజత్ అస్మాన్ దోస్సహస్రాత్ హృదయం తస్య హి బ్రహ్మ క్షత్రమంగం ప్రచక్షతే. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఇది చాలా ముఖ్యమైనది. నేను ప్రతిసారి అడగడము కూడా నాకు ఇది అంటే, అరే ప్రభుజీ ఏంటి ఎన్నిసార్లు అందరిని పిలవమంటారు అనుకోవచ్చు. కానీ మానవ నాగరికతకు మూల సూత్రాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. కాబట్టి మన బంధుమిత్రులు, ఫ్రెండ్స్, గ్రూప్ మెంబర్స్ ఎవరైనా రాకుంటే వాళ్ళని ఆహ్వానించండి. ఈరోజు చాలా ముఖ్యమైనది మనం నేర్చుకోబోతున్నామని. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూప దామోదర స్వామినిధి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय ग्रंथराज श्रीमद् भागवतम की जय. समवेत भक्त वृंद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. శ్రీ మైత్రేయుడు పలికెను. చక్రవర్తి యొక్క గుణ కర్మల ఘనతను వర్ణించిన పిదప కర్దముడు మౌనము దాల్చెను. అప్పుడు ఆ రాజు సిగ్గుపడుచు అతనితో ఇట్లు పలికెను. సో చూడండి, మళ్ళీ మనకు మైత్రేయముని మైత్రేయముని విదురుడు మళ్ళీ పిక్చర్లోకి వచ్చారు. సో ఇది ఒరిజినల్ గా వాళ్ళిద్దరి మధ్య సంభాషణ. మైత్రేయుడు విదురుడు. అప్పుడు మైత్రేయుడు అక్కడ ఏం జరుగుతుంది అనేది, అంటే కర్దమముని స్వయంభవమను మధ్య చర్చ గురించి మళ్ళీ ఇక్కడ విదురుడికి బోధిస్తున్నారు. సో చక్రవర్తి యొక్క గుణ కర్మలను ఎవరు వర్ణించారు? కర్దమముని లాస్ట్ శ్లోకాల్లో వర్ణించడం జరిగింది. వర్ణించిన తర్వాత కర్దముడు మౌనం దాల్చాడు. అప్పుడు రాజుగారు, అంటే ఆయన చెప్పే వరకు రాజుగారు మధ్యలో ఇంటర్ఫియర్ కాదు. అప్పుడైతే ఆయన మీరు వచ్చిన ప్రయోజనం, అంటే మీ రాకకు ఏదో ప్రయోజనం ఉంటది కాబట్టి దయచేసి దాన్ని ఓ వీరుడవగు రాజా, లాస్ట్ 56 శ్లోకంలో
3.21.26 ఏ ప్రయోజనార్థమై నీవిచ్చటకు వచ్చితువో నేను తెలియగోరుదును. అది ఏదైనాను సరే దాన్ని నేను నిస్సంకోచముగా నెరవేరుస్తాను. అంటే బ్రాహ్మణుల దగ్గరికి, గురువుల దగ్గరికి ఖచ్చితంగా ఏదో ఒక బెనిఫిట్ కొరకు వెళ్తూ ఉంటారు. కాబట్టి అలా చెప్పి ఆయన కర్దమముని మౌనం దాల్చాడు. ఇప్పుడు స్వయంభువ మనువు సిగ్గుపడుతూ అతనితో ఇట్లు పలికెను. మనుహువాచ అంటే మనువు ప్రారంభించాడు. సమాధానం వసగను. వేద స్వరూపుడవగు బ్రహ్మదేవుడు వేద జ్ఞానం ద్వారా తనను చేసుకొనుటకే తపో విద్య యోగయుక్తులను ఇంద్రియ భోగ విరక్తులను అగు మిమ్ము తన ముఖము నుండి సృజించాడు. ఇప్పటి వరకు కర్దముని రాజుగారి యొక్క గుణగణాలను కీర్తించారు. ఇప్పుడు ధర్మం అన్నట్టు ఎవరైనా మన ఇంటికి వస్తే సో వాళ్ళ యొక్క మంచి గురించి మనం మాట్లాడాలి. సో కాబట్టి వాళ్ళని ఎత్తి పొడిచి అంటే వాళ్ళ నెగటివ్స్ కాదు చెప్పడం. మన ధర్మం ఇక్కడ చూడండి ఎలా నేర్చుకోవచ్చు అని. కర్దమముని రాజుగారి యొక్క గుణగణాలను కీర్తించారు. ఇప్పుడు రాజుగారు మీ యొక్క అంటే ఆయనని అడిగే ముందు మీరు అసలు మీ పుట్టు పూర్వత్వం ఏంటి, మిమ్మల్ని బ్రహ్మదేవుడు ఎందుకు సృష్టించాడు, మీరు ఇతరులకు మేలు చేయడానికి, ఈ యొక్క మానవ నాగరికత యొక్క మూలమే మీ మీద ఆధారపడి ఉంది. మానవ నాగరికత యొక్క సూత్రాలు, అసలు మానవ నాగరికత అంటే ఏంటి, ఎన్ని నాగరికతలు ఉన్నాయి సొసైటీలో. సొసైటీలో మనకు ఆచార్యులు చెప్తున్నారు, శాస్త్రం చెప్తుంది, రెండు రకాలటువంటి జీవులను ముఖ్యంగా డివిజన్ ఓవరాల్ గా చూస్తే 6 సంఘాలు ఉన్నాయి. దాంట్లో మిగతా 5 సంఘాలు అయితే వాటి గురించి పెద్ద చర్చ అవసరం ఉండదు అన్నట్టు. మానవ సంఘంలో మళ్ళీ 2, ఒకటి దైవీ ప్రకృతి అంటే దేవతల సంఘము, ఇంకొకటి అసురుల సంఘము. అసుర ప్రవృత్తి ఉన్నవాళ్ళు, తర్వాత దైవీ ప్రవృత్తి ఉన్నవాళ్ళు. దీంట్లో మనకు ఆచార్యులు చెప్తున్నారు 16 భగవద్గీత 16.7 ఎవరన్నా మత ఈ శ్లోకం చదవండి, ప్రభుజీ తాత్పర్యం చదవండి. అంటే ఈ మానవ నాగరికత 2 రకాల జీవులు, దేవతలు దెన్ అసురులు. సో ఈ అసురుల యొక్క నాగరికత ఎలా ఉంటుంది, సుర అసుర దేవతల యొక్క నాగరికత ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. 16.7. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్లోకం చదవమంటారా? ఫస్ట్ ఎవరైతే చెప్పారో వాళ్ళు శ్లోకం చదవండి, తాత్పర్యం ప్రభుజీ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 7th శ్లోకం. ప్రవృత్తించ నివృత్తించ జనానా విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తాత్పర్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఆసురీ గుణములు కలవారు చేయవలసినదేదియో చేయరానిదేదియో ఎరుగకుందురు. శుచిత్వము గాని సదాచారము గాని సత్యము గాని వారి యందు గోచరింపదు. హరే కృష్ణ. ఇప్పుడు మనము భగవంతుడు బ్రహ్మ ద్వారా ఎలా క్రియేషన్ చేశారనేది ఈ శ్లోకంలో, 2వ శ్లోకంలో, 3వ శ్లోకంలో తెలుసుకోవచ్చు. ఆ సృష్టిలో ముఖ్యంగా 4 రకాలైనటువంటి వర్ణాలను బ్రహ్మ సృష్టించాడు. ఆ 4 రకాలైనటువంటి వర్ణాలు ఒక స్పెషల్ పర్పస్ కొరకు జన్మ తీసుకుంటారు. ఆ స్పెషల్ పర్పస్ మనం ఈరోజు తెలుసుకుందాము. ఈ విధంగా ఆసురీ ప్రవృత్తి, సుర ప్రవృత్తి. ఆసురీ ప్రవృత్తి వాళ్లకు ఏం చేయాలి, ఏం చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ఎంతవరకు పట్టించుకుంటారంటే తన బాగుంటే చాలు, తన సమాజం బాగుంటే చాలు, తన కుటుంబం బాగుంటే చాలు. పొద్దున కూడా మనకు ఒక పదం వచ్చింది, నామామృతంలో ఆ పదం కవర్ చేయలేరు. ఏం పదం ప్రభుజీ అది? ప్రవృత్తి. ఓకే,
ప్రవృత్తి మార్గము 2 రకాల మార్గాల్ని అనుసరిస్తారు. ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గం. ఆ రెండిట్లలో ఏ వర్డ్ వచ్చింది పొద్దున నామామృతంలో? నివృత్తి. నివృత్తి. దాని గురించి చర్చ జరిగిందా? అదే మెయిన్. మొత్తం పొద్దున చర్చించిన దాంట్లో అది చాలా ఇంపార్టెంట్. కీ వర్డ్ అన్నమాట. సరే మనకు మార్నింగ్ టైం ఉంటే సరిపోదు కాబట్టి మార్నింగ్ చెప్పు. ఇక్కడ వచ్చింది కాబట్టి చూసాను నేను. బాగా చెప్పొచ్చు అని. ప్రవృత్తి మార్గం అంటే ఆసురీ ప్రవృత్తి ఉన్నవాడు. నివృత్తి మార్గం అంటే దైవీ మార్గంలో నడిచేవాళ్ళు దేవతలు. అంటే ప్రవృత్తి అంటే భౌతిక భోగాలను అనుభవించే మార్గము. ఉన్నతి. దీంట్లో ఉన్నతి. దీంట్లో కూడా ఉన్నతే. ప్రవృత్తి అంటే భౌతిక భోగాలలో అనుభవించడానికి డెవలప్‌మెంట్ అని. ప్రవృత్తి మార్గం. వాళ్ళు ఇంద్రియ తృప్తి కోరుకునే మార్గము. నివృత్తి మార్గం అంటే ఇంద్రియ తృప్తి నుంచి నివృత్తి కావటము. సేవా నివృత్తి అంటారు కదా! అంటే రిటైర్మెంట్ అంతేనా? భౌతికంగా నివృత్తి, ఆధ్యాత్మికంగా ప్రవృత్తి. ఇది దేవతలు కోరుకునే మార్గము. ఏది? నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గము అసురులు కోరుకునేది. సో మరి మానవ నాగరికత, మానవులంటేనే మనము నివృత్తి మార్గంలో ప్రయాణం చేయడానికి మానవ జన్మ తీసుకున్నాం. కానీ అయినా కూడా ఎవరైతే నివృత్తి మార్గాన్ని ఎన్నుకోలేదో వాళ్ళు ఎన్నుకోలేదంటే వాళ్ళు ప్రవృత్తి అంటే భౌతిక భోగాలను అనుభవిస్తూ భౌతిక సంసార సాగరంలో పునరపి జననం పునరపి మరణం పొందాలని కోరుకుంటున్నాం. చాలా శ్రద్ధగా వినండి. ఓకే, మనం భక్తులం, భాగవతం వింటున్నాం, భగవద్గీత వింటున్నాం, రోజు మంగళారతి చేస్తున్నాం, అన్ని భగవంతుడి యొక్క ప్రీతికరమైనటువంటి కార్యాలను చేస్తా ఉంది. కానీ ప్రవృత్తి మార్గాన్ని ఎన్నుకుంటున్నాం. భౌతికమైనటువంటి సుఖ సంపదలను ఎన్నుకుంటా ఉన్నాం అనుకోండి. అది ఆసురీ మార్గము, ప్రవృత్తి మార్గం. నివృత్తి మార్గం అంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి రిటైర్ అయిపోవడం. కాబట్టి మనం కూడా చాలా మంది రిటైర్ అయ్యారు జాబ్స్ నుంచి, దాని నుంచి. కానీ ప్రవృత్తి మార్గాన్నే ఇంకా ప్రయాణిస్తా ఉంది. భౌతికమైనటువంటి జాబ్స్ రిటైర్ అయ్యారు, కానీ భౌతికమైనటువంటి చైతన్యం నుంచి రిటైర్ కాలేదు. భౌతిక జీవనం నుంచి రిటైర్ కాలేకపోతుంది. భౌతికమైనటువంటి కోరికల నుంచి రిటైర్ కాలేకపోతుంది. ఎందుకు? ఆధ్యాత్మిక చైతన్యాన్ని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. ఆధ్యాత్మికమైనటువంటి నివృత్తి మార్గంలో ప్రయాణం చేయలేకపోతున్నారు. అంటే వాళ్ళ లోపల ఇంకా కూడా ఏ కోరికలు ఉన్నాయి? దీంట్లోనే ఉంది చూడండి. 16th చాప్టర్లో 1-3 శ్లోకాస్. ఇవి ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటే రాసుకోండి. నివృత్తి మార్గానికి ఆర్ దైవీ ప్రకృతి మార్గంలో నడవాలనుకునే వాళ్లకు ఉండవలసినటువంటి లక్షణాలు. భయరాహిత్యం. ఈ భౌతిక ప్రపంచంలో దేని గురించి కూడా భయపడవలసిన అవసరం లేదు. జీవన స్థితి పవిత్రీకరణ. సో ఇది చాలా మంది మీ అనుకుంటున్నాం, జపం చేస్తాము, కథ వింటున్నాము, కానీ నిజమైన పవిత్రీకరణకు ప్రయత్నం చేయట్లేదు. సో మనం 10 లీటర్ల పాలు వేడి చేస్తున్నాము, ఇటు పక్కకు ఫంక్షన్కు పులిహోర వండుతున్నాము. ఏది? ఐదర్ చింతపండు పులిహోర లేకుంటే నిమ్మకాయ పులిహోర. ఇలా పిండుతూ ఉన్నప్పుడు ఒక 2 డ్రాప్స్ ఆ 10 లీటర్లు పాలల్లో పడ్డాయి అనుకోండి, ఏమవుతుంది? పాలు మొత్తం విరిగిపోతాయి. అలానే ఎంత చెప్పినా కూడా మన భక్తుల్లో ఇప్పటికీ కూడా స్టిల్ మరి సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదా తెలియదు, ఇతరుల కొరకు జీవహింస చేస్తాం. అరే మనం ఇంత మంచిగా మనం ఆల్రెడీ మనమే ఇంకా వెళ్ళిపోవడానికి దగ్గర అవుతున్నా కూడా ఇతర జీవుల హింస చేసి వాటి కొరకు మళ్ళీ జన్మ తీసుకునేటట్టు మనం ఒక మార్గంలో నడుస్తున్నామంటే, సపోజ్ ఎవరికైనా ఏం లెసన్ చెప్తారు? ఇప్పుడు నేను ఈ భాగవతం ఇదంతా చెప్తూ సో మళ్ళీ మా ఇంట్లో జీవహింస చేసి మేమైతే తినం, కానీ మా చుట్టాలు బంధువులు, మాదే గృహప్రవేశం, చుట్టాలు బంధువులు సపోజ్ తినేవాళ్ళు అనుకోని, బాగుండదండి, వాళ్ళ కొరకు మనం చేయాలా? వాళ్ళ కొరకు మన ఇంట్లో ఎందుకు జీవహింస? ఆ ప్రేతాత్మ ఇక్కడే తిరుగుతుంది.
నన్ను హింసించడానికి కొరకు. వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఉంటే టైం పాస్ కొరకు అటెండ్ చేస్తున్నారు, వీళ్ళేం పెద్ద నేర్చుకోరలే కానీ. ఇప్పుడు మీరు ఏం లెసన్ చెప్తారు? సపోజ్ నేను అడుగుతున్నాను, వేరే మీ చుట్టాలు బంధువులు కథామృతం, వాళ్ళు అడుగుతారు ఎందుకు అటెండ్ చేయాలండి? మీకు ఏమన్నా టైం పాస్ కాకపోతే అటెండ్ చేయండి అంటారా? లేదా నేర్చుకోవచ్చు అని. మీరు మా గురువు గారు చాలా బాగా చెప్తారు, భాగవతం భగవద్గీత ఏం నేర్చుకోవాలా? మనం మంచిగా నేర్చుకోవచ్చండి, మంచిగా మన ఇల్లంతా బాగుపడుతుంది, చాలా డబ్బులు వస్తాయి, అదా లేకుంటే మార్పు వస్తుంది అని. మార్పు మన లోపల మార్పు వస్తుంది, మన ఇంట్లో వాళ్ళు ఒకటే క్వశ్చన్, ఏం మార్పు వచ్చిందండి? పూర్వం మీ ఇంట్లో ప్రతి దావత్కు ఇదే జీవహింస జరిగేది, పూర్వం మీ ఇంట్లో ప్రతి దావత్కు ఇది ఉండేది, మరి ఇప్పుడు కూడా అదే నడుస్తున్నది కదా, ఏం ఆన్సర్ ఇస్తారు దానికి? మమ్మల్ని అటెండ్ చేయమంటారు కదా, మీ లోపల ఏం మార్పు కాకపోతే మీరు 10 గంటలకో లేకపోతే 12 గంటలకో లేచేటోళ్ళు పొద్దున్న లేసి మీరు భగవంతుని నామం తీస్తున్నారు అనుకోండి, అదొకటే మార్పు వచ్చింది కానీ మిగతా మీ యొక్క ప్రవర్తనలో మానవ నాగరికత, మీరు భక్తుల నాగరికతది ఒకటే ఒక మార్పు, మిగతా అంతా కూడా అదే ఉన్నాయని అమ్మ మా వాళ్ళ లేవడం కాదు కానీ మీ లోపల ప్రవర్తన ఏమీ మారలేదనుకోండి, వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటా ఉంటారు? కాబట్టి పవిత్రీకరణ అనేది చాలా ఇంపార్టెంట్. జీవన స్థితి పవిత్రీకరణ, అది రానంత వరకు రిజల్ట్ ఏముండదు. 7వ నామాపరాధం జరుగుతూ ఉంటుంది. 7వ నామాపరాధం ఏంటి? కళావతి మాతాజీ, పవిత్రీకరణ చేయనంత వరకు నెక్స్ట్ లైఫ్ అట్లాంటిదే మనకు ప్రవృత్తి మార్గంలో నడిచే జీవితం వస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము, ప్రతిరోజు నిత్యం భాగవత సేవయం, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన చేయాలి. దీనివల్ల జీవన స్థితి పవిత్రీకరణ అవుతుంది. దీనివల్ల మళ్ళీ నెక్స్ట్ మనకు దాన గుణము డెవలప్ అవుతుంది. దాన గుణం అంటే, అవును ప్రభుజీ మా పిల్లలకు దానం చేస్తున్నాను, మా చుట్టాలకు దానం పిల్లలకు దానం చేసేది కాదు, మీ బాధ్యత కాబట్టి పిల్లలకు. కానీ పిల్లలు మనము మన జీవన స్థితి ఉన్నత మార్గంలో నివృత్తి మార్గంలో ప్రయాణం చేయాలంటే మన లోపల మన కష్టార్జితంతో దాన గుణాన్ని డెవలప్ చేసుకోవాలి. దానం దేని కొరకు చేయమన్నాడు భగవంతుడు 9.27లో? దానం వాళ్ళకి వీళ్ళకి చేయడం కాదు, భగవంతుడు 9.27 ప్రకారం దానం చేయమన్నాడు. దాంట్లో 9.27 భగవద్గీత ఏ శ్లోకం అది? యత్కరోసి యదశ్నాసి యజ్జుహోసి తదాసి యత్త పశ్యసి కౌంతేయ తత్కురుస్వ మదర్పణం. హరే కృష్ణ. సో దాంట్లో ఉందా తాత్పర్యంలో? కౌంతేయ, ఓ కౌంతేయ, నీవు దేనిని చేయుదువో, దేనిని భుజింతువో, దేనిని హోమం చేయుదువో, దేనిని దానము చేయుదువో, నీవు ఏ తపస్సును ఆచరించుతువో వాటన్నింటిని నాకు అర్పణంగా చేయమను. మనం భుజించేది భగవంతుడికి అర్పణ చేయాలా? మన ఇంటికి వచ్చి ఎవరైనా భోజనం చేయడానికి వస్తే మనం ఏం చేయాలని? భగవంతుడికి నైవేద్యం పెట్టింది మాత్రమే వాళ్ళకి పెట్టాలి. సో దానం చేయాలా, అది నాకు అర్పణంగా దానం చేయమని. తర్వాత ఆత్మ నిగ్రహము, యజ్ఞాచరణము, వేదాధ్యయనము, తపస్సు, సరళత్వము, అహింస, సత్యము, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, ఇతరుల దోషం నెన్నకుండుట, జీవులందరి దయ, లోభరాహిత్యము, మృదుత్వము, సిగ్గు, దృఢ నిశ్చయము, తేజస్సు, క్షమ అనేది చాలా ముఖ్యమైనది వైష్ణవులకు. ఎంత అపరాధమైనా చేయనియండి. దుర్వాసముని పరీక్షిత్ మహారాజుని సంవరించడానికి ఒక చిన్న పొరపాటు కూడా కాదైనది, ఈయన డిలే అది. ఏకాదశి వ్రతం పాటిస్తున్నాడు, ఆయన కూడా ఏకాదశి కొరకు వచ్చి బ్రేక్ చేయాలా, పారాయణం చేయాలా. కానీ ఆయన కావాలని లేట్ వచ్చినప్పుడు అంబరీష్ మహారాజ్ ఇతర గురువుల యొక్క, బ్రాహ్మణుల యొక్క సజెషన్ తీసుకొని జస్ట్ ఆవగింజంత వాటర్తో ఆచమనం చేసుకుంటాడు. అటు ఏకాదశి బ్రేక్ అయినట్టు కాదు, ఇటు అతిథి మర్యాదను ఉల్లంఘించినట్టు కూడా కాదు. అంత చిన్న దానికి ఆయన యాంగిల్లో, ఎవరు? దుర్వాసముని తన యాంగిల్లో ఆలోచించి అపరాధం చేశాడని, తనకు పవర్ ఉంది కదా అని చెప్పేసి తన వెంట్రుకలోంచి బ్రహ్మరాక్షస్ క్రియేట్ చేసి సంవరించమంటే, భగవంతుడు ఎప్పుడు భక్తులని రక్షించడంలో ముందుంటాడు. ఆయన ఎవరు సంవరించగలరు? కాబట్టి ఆ పొరపాటుకి ఏమైంది?
భగవంతుడు తన సుదర్శన చక్రాన్ని పంపి అంబరీషుని రక్షించడమే కాదు, ఆయన సంహరించడానికి ఆదేశం ఇస్తాడు. అప్పుడు దుర్వాసముని ముల్లోకాలు తిరిగి తిరిగి బ్రహ్మ, శివ, లాస్ట్‌కు విష్ణువు దగ్గరికి వెళ్ళినా నేను కూడా నిన్ను రక్షించలేను అంటాడు. ఎవరు రక్షించగలరు మరి? అంబరీష్ మహారాజే రక్షించారు. అంబరీష్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి పాహిమాం ప్రభు నన్ను రక్షించండి అంటే సంవరించడానికి మర్డర్ చేసే అని చెప్తాడు. అటువంటి అతన్నే అంబరీష్ మహారాజ్ క్షమిస్తాడు. మరి మన భక్తుల మధ్యలో కూడా చిన్న చిన్నవి ఏదో మిస్‌అండర్‌స్టాండింగ్ ఏదో సంథింగ్ దానికి నేను క్షమించా ప్రభుజీ. నేను రాలేను ప్రభు. నేను ఆయన చూడలేను ప్రభు. అంటే మనం నిజంగా భక్తి మార్గంలో, నివృత్తి మార్గంలో ప్రయాణం చేస్తున్నామా లేదని ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి. క్షమ ఎప్పుడైతే మనకు అవకాశం వస్తదో ఆనందంగా క్షమించేయాలి. అర్థమైందా? అంటే ఆయనొచ్చి మనకు వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః అలా వచ్చి మన కాళ్ళు పట్టుకొని క్షమించమంటేనే కాదు. అర్థమైందా? సో అప్పుడు ఆయన అంటాడు, "అరే మీరు మహామునులు, బ్రాహ్మణులు మిమ్మల్ని నేను నేను క్షత్రియుడిని మీకంటే తక్కువ వాడిని. అయినా కూడా ముల్లోకాలను తిరిగొచ్చాను ప్రభు మీరు మాత్రమే క్షమించగలరని తెలిసింది." సో కూడా మన లోపల కూడా ఎప్పుడన్నా తెలిసి తెలియకుండా తప్పులు జరగొచ్చు. మన యాంగిల్‌లో ఆయన తప్పు చేశాడు. ఒకవేళ అవకాశం వస్తే క్షమించాలి. తర్వాత ధైర్యము, శుచిత్వము, ఆ! అసూయ రాహిత్యము. ఎవ్వరి పట్ల కూడా అసూయ ఉండదు. అసూయ ఉండడం వల్ల మనకే నష్టం. ఈర్ష్య, అసూయ, గౌరవ వాంఛ లేకుండుట. ఇది మనం చాలా ప్రాబ్లమ్ చేస్తుంది. గౌరవం కోరుకుంటాం. మనం అనుకుంటాం వాళ్ళు నాకు గౌరవాన్ని ఇవ్వలేదు. కాబట్టి గౌరవాన్ని కోరుకోవటమే ఆసురి స్వభావము. రాక్షస స్వభావం అంట. సో దైవీ స్వభావం ఏంటంటే గౌరవాన్ని కోరుకోరు. కృష్ణ భగవానుడే గౌరవాన్ని కోరుకోడు. అది మన డ్యూటీ భగవంతుడికి గౌరవాన్ని ఇవ్వటం. అర్థమైందా? సో భగవంతుడు ఏం చేస్తాడు? బ్రాహ్మణులకు భక్తులను సేవించడానికి ఎల్లప్పుడూ తహతహలాడుతూ ఉంటాడు భగవంతుడు. కానీ మనమేమో సేవలు తీసుకోవడానికి కొరకు ఎల్లప్పుడూ కోరుకుంటాం. తర్వాత ఇంకేం చెప్తున్నారు ఇక్కడ? ఆ! ప్రవృత్తి మార్గం అంటే అర్థమైంది అనుకుంటా. ప్రవృత్తి మార్గం అంటే భౌతికంగా ఉన్నతి కోరుకునేవాళ్ళు. నివృత్తి మార్గం అంటే ఆధ్యాత్మికంగా ఉన్నతి కోరుకునేవాళ్ళు. ఆధ్యాత్మికంగా ఉన్నతి కోరుకునేవాళ్ళు సురులు, దేవతలు. భౌతికంగా ఉన్నతి కోరుకునేవాళ్ళు అసురులు. ఎందుకంటే ఈ బంధనాల్లో ముంచేస్తుంది అది మనకి. అర్థమైందా? తర్వాత ఇక్కడ మరి ఈ నాగరికతను భగవంతుడు ఏ విధంగా స్థాపించాడు? 4 వర్ణాలతో కూడుకొని ఈ నాగరికతను ముందుగా నడిపించడానికి 4 వర్ణాలకు సృష్టి జరిగింది. ఓకే. ఆ 4 వర్ణాలు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్య, శూద్ర. ఏ విధంగా వాళ్ళు జన్మించారు? వాళ్ళ యొక్క కర్తవ్యం ఏంటి? వాళ్ళు మానవ నాగరికతను ఎలా రక్షించాలా? ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకోవాలో చూద్దాం మనం. పరతత్వపు దివ్య జ్ఞానము ప్రచారం చేయుటే వేదముల ప్రయోజనం. సో మనం వేద మంత్రాలు, ఈ శాస్త్రాల యొక్క ప్రయోజనము పరతత్వపు దివ్య జ్ఞానమును ప్రచారం చేయడమే. ఈ ప్రచారం చేయడానికి కొరకే భగవద్గీతని భగవంతుడు బోధించాడు. భాగవతాన్ని భగవంతుడు రచించాడు. అదేవిధంగా వేదాలను బోధించాడు, రచించాడు వేదవ్యాసుల వారి రూపంలో. సకల శాస్త్రాలు దాని యొక్క పర్పస్ ఏంటి? ప్రచారం చేయటము. బ్రాహ్మణులు పరమ పురుషుని ముఖము నుండి సృజింపబడిరి అనగా భగవన్ మహిమలను విస్తరింపజేయుటకు వేద జ్ఞానమును ప్రచారం చేయు నిమిత్తమే వారు ఉద్దేశింపబడిరి. పూర్ణ పురుషోత్తముడగు తనను అవగతము చేసుకొనుటకే వేదములన్నీను ఉద్దేశింపబడినవని శ్రీమద్ భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు పలికి ఉన్నాడు. సో ఈ విషయం అంటే వేద శాస్త్రాలన్నీ కూడా వైదిక శాస్త్రాలన్నీ కూడా గ్రంథాలన్నీ కూడా దేని కొరకు ఉద్దేశింపబడ్డాయి? భగవంతుడి గురించి తెలుసుకోవడానికి కొరకు ప్లస్ భగవంతుడి గురించి ప్రచారం చేయడానికి అవి ఉద్దేశింపబడ్డాయి. సో ఇది ఏ శ్లోకంలో భగవద్గీతలో ఏ శ్లోకంలో చెప్పారు? కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది మానవ నాగరికతకు అనుకోండి, ఈ జీవకోటికి మొత్తానికి కావాల్సిందేంటి? స్మృతి, జ్ఞానము, మరుపు. ఈ 3 చాలా ముఖ్యమైనవి.
సో మరుపు అనేది లాస్ట్ లైఫ్ని మర్చిపోవాలా, చెడుని మర్చిపోవాలా, అది మర్చిపోకుంటే మనం జీవించలేము. సపోజ్ ఎగ్జాంపుల్, ఈ లైఫ్లో నా మదర్ ఫాదర్ ఒకరున్నారు, లాస్ట్ లైఫ్లో నాకు లాస్ట్ లైఫ్ మొత్తం గుర్తున్నది అనుకోండి. సో అప్పుడు ఈ లైఫ్ని నేను ఎంజాయ్ చేయలేను, లాస్ట్ లైఫ్కి వెళ్ళిపోతా ఉంటాను. అంతకుముందు లైఫ్ గుర్తుంది అనుకో, అట్లా 100 లైఫ్స్ నాకు గుర్తున్నాయి అనుకో, ఎవరి దగ్గరికి వెళ్ళాలి నేను? 100 లైఫ్స్లో 100 జన్మల్లో 100 మంది తల్లులు, 100 మంది తండ్రులు, 100 జన్మల్లో అంతమంది పిల్లలు ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి నేను? సో కాబట్టి అదంతా మర్చిపోయేటట్టు చేస్తాడు భగవంతుడు. కాకపోతే దాంట్లో మంచి చెడు కర్మని మాత్రమే మనకు గుర్తు, ఆ యొక్క జన్మల యొక్క కర్మని అనుభవింపజేస్తాడు, దాని ప్రారంధ కర్మలాగా. కానీ దాన్ని మర్చిపోయేట్టు చేస్తాడు భగవంతుడు. జ్ఞానము, ఆ కర్మలను అనుభవించడానికి కావలసిన జ్ఞానాన్ని ఇస్తాడు భగవంతుడు. స్మృతి, మనకు భగవంతుడి గురించి ఏమైనా మనము చేసి ఉంటే దాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. ఆ పలానా టైంలో నువ్వు ఇంకా అయిపోయింది, నీకు చాలు, లాస్ట్ లైఫ్లో నువ్వు ఒక మాల ఆల్రెడీ చేసావు, ఈ లైఫ్లో రెండో మాల ప్రారంభించావు. సో భగవంతుడు దీన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. అర్థమైందా? సో మనం భౌతికంగా ప్రవృత్తి మార్గం అనుకోని నివృత్తి మార్గం అనుకోండి, భౌతికంగా ఎదగాలన్నా కూడా మనకు జ్ఞాపక శక్తి అవసరం. సో ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా జ్ఞాపక శక్తి అవసరం. చూడండి, శ్లోకాలు అడుగుతా ఉన్నాం. సో మా మాతాజీ 15.15 చెప్పేసింది. సో ఆ విధంగా ఎవరో బై హార్ట్ చేసి నోటికి చెప్పారు, కానీ మనకు స్మృతి అంటే జ్ఞాపకం, అది మనకు కావాలి. కాబట్టి భగవంతుడు దేని కొరకు ఇస్తున్నాడు ఇవి? భగవంతుని అర్థం చేసుకోవడానికి, భగవంతుడి గురించి ప్రచారం చేయడానికి. మరి ప్రచారం ఎంతమంది చేస్తున్నామో లేదో చూడండి. ఇక్కడ మనకి ఈరోజు చెప్తున్నారు, అవగతం చేసుకోవడం వేదములన్నీ ఉద్దేశింపబడ్డాయి. సో దీని యొక్క ముఖ్య కారణం ఏంటంటే ఈ వైదిక శాస్త్ర జ్ఞానాన్ని ప్రచారం చేయమంటున్నారు. బ్రాహ్మణులు యోగ శక్తి పూర్ణులనియు, ఇంద్రియ భోగమునకు పూర్తిగా వ్యతిరేకులనియు ఇచ్చట ప్రత్యేకించి పేర్కొనబడింది. బ్రాహ్మణులు అనగానే వాళ్ళు ముఖ్యంగా పఠన్ పాఠన్, వాళ్ళు భగవంతుడి యొక్క శాస్త్రాలను పఠిస్తారు, పఠింపజేస్తారు. కాబట్టి యోగ శక్తి పరిపూర్ణులు వాళ్ళు. అంటే యోగ అంటే భగవంతుడితో సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధానికి సంబంధించిన శక్తి పరిపూర్ణులు. భగవత్ సంబంధం ఎప్పుడు మనకు కలుగుతుంది? భగవంతుడు బోధించినటువంటి సకల శాస్త్ర జ్ఞానాన్ని తెలుసుకొని ఆచరించడమే మనకు యోగ శక్తి పరిపూర్ణుడు. సో ఎవరైతే ఆ విధంగా శాస్త్ర జ్ఞానాన్ని తెలుసుకొని ఆచరించే వాళ్ళని యోగ శక్తి పూర్ణులే అంటారు. వాళ్ళు బ్రాహ్మణుడు. వాళ్ళకి ఆ శక్తిని భగవంతుడు ప్రసాదించాడు. నేటి కాలంలో అందరూ కూడా శూద్ర చైతన్యంలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణ చైతన్యానికి, అంటే బ్రాహ్మణుడి యొక్క ఆలోచన విధానానికి ప్రమోట్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ ఆధ్యాత్మిక ఆచారుల దగ్గర మనం ట్రైనింగ్ పొందాలి శాస్త్రాల గురించి. ఈ భౌతిక జీవనం నందు ఇంద్రియ భోగం ఒక కార్యము కాగా, ఆధ్యాత్మిక కర్మము కీర్తనము ద్వారా భగవానుని సంతృప్తి పరచుట వేరొక కార్యము. సో ఆ రెండు కార్యాలు, భౌతిక జగమునందు ఇంద్రియ భోగం ఒక కార్యం అయితే ఇందాక ఇది ప్రవృత్తి మార్గము, ఆధ్యాత్మిక కర్మము వేరొక కార్యం, ఇది నివృత్తి మార్గంలో చేసేటువంటి కర్మలు. ఇంద్రియ భోగమునందు నియుక్తులైన వారు దానవులని పిలువబడగా, భగవన్ మహిమలను విస్తరింపజేయువారు లేదా భగవానుని దివ్య ఇంద్రియమును సంతృప్తి పరచువారు దేవతలను పిలుస్తారు. మరి మనం దానవులమా దేవతలము? దానవులు కేవలం ఇంద్రియ భోగమునందు నియుక్తులైతారు. దయచేసి ఇక్కడి నుంచి అన్న ట్రాక్ మళ్ళించుకోండి. అందరు రిక్వెస్ట్ చేస్తున్నా కానీ వింటున్నారు, మళ్ళీ చేసేది అదే చేస్తాం. చాలా మంది చేస్తున్నారు అట్లా ఇంద్రియం. కానీ మన జన్మ ఎప్పుడు తెలుస్తుందంటే, ఇప్పుడు తప్పులు చేయొద్దు అంట. తప్పులు చేసి జైల్లో పడ్డ తర్వాత అప్పుడు బాధపడతా ఉంటారు. అదేవిధంగా ఆ జైల్లో పడక ముందు, అంటే దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ పీపుల్. 4 రకాలైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనుషులు ఉంటారు. ఓకే, ఆ 4టిలలో మొదటి అంటే టాప్ ఇంటెలిజెంట్ ఏం చేస్తారంటే, ఇప్పుడు మనందరం చేస్తున్నాం అదే కదా, భగవంతుడి యొక్క భాగవతం, భగవద్గీత, కథామృతం, వైదిక శాస్త్రాలను వింటున్నాము. మన లోపల చాలా మార్పు తెచ్చుకుంటున్నాం. వినే చాలా మార్పు తెచ్చుకుంటున్నాం.
మీరందరూ రోజు మా ఇంటికి రావట్లేదు, చూడట్లేదు, గురువుగారి ప్రవర్తన ఎట్లా ఉంది చూడట్లేదు, ఏం చూడట్లేదు. కేవలం గురువుగారు ఏం చెప్తున్నారో శాస్త్రంలో ఉన్నది అది వింటున్నారు, మార్పు తెచ్చుకుంటున్నారు. చాలా మంది మాక్సిమం. అవునా? సో, అది టాప్ క్లాస్ ఇంటెలిజెంట్ అండి. ఓకే. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. సపోజ్ ఎవడన్నా మనం బండి మీద వెళ్తుంటే కొన్నిసార్లు రాంగ్ రూట్‌లో కూడా వెళ్తా ఉంటాం. లేదా అక్కడ పోలీసోళ్ళు రైట్‌లో వెళ్తున్నాడు, పోలీసోళ్ళు ఉన్నారు. చలాన్స్ పడుతున్నాయి, లేకుంటే చెక్ పోస్ట్ దగ్గర ఇలా చెక్ చేస్తున్నారు. ఇంకేదో అంటారు. హెల్మెట్ లేదు, ఆడ చెక్ చేస్తున్నారు అంటే, ఆయన ఏం చేస్తాడు, అక్కడికి వెళ్ళకుండా దానికి ముందు కూడా ఇంకో లేన్ ఉంటది తప్పించుకోవడానికి. ఏం చేస్తాడు, తప్పదు కాబట్టి ఈసారికి చలాన్ పడుతుందని ఇలా వెళ్ళి వెళ్ళిపోతాడు. అక్కడ ఇంకా వీలైతే ఏదైనా హెల్మెట్ పెట్టుకుంటాడు. చలాన్స్ ఎందుకు అనవసరంగా కొట్టడము అని చెప్పేసి. సో, కాబట్టి విని ఆయన తనను తాను ఉద్ధరించుకుంటాడు. ఈ ఎగ్జాంపులే చెప్పాను మీకు. అయినా మర్చిపోతున్నారు. ఇదే ట్రాఫిక్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఎవరైనా మనకక్కడ ముందు చలాన్ పడుతుంది అంటే వింటాడు అక్కడ ఉన్నారంటే. సో, అలర్ట్‌గా అవుతాడు. కొన్నిసార్లు ఏం చేసా హెల్మెట్ కూడా ఉంటది. బండికి తగిలేసుకొని పోతాం. నెత్తికి తగిలేయాల్సింది బండికి తగిలేస్తాం. అప్పుడు ఏం చేస్తాడు, బండి ఆపి తగిలేసి అప్పుడు ధైర్యంగా పోతాడు. అంటే విన్నాడు కాబట్టి ఎందుకొచ్చిన బాధ అని వెళ్తా ఉంటాడు. ఇది మొదటి వాడు ఇంటెలిజెంట్. మనం కూడా మానవ నాగరికత. మనం మానవుల్లాగా జీవించాలి. ఓకే. అది మానవుల్లాగా జీవించాలంటే ఆచార్యుల దగ్గర శాస్త్రం ద్వారా మనం వింటున్నాం. విని బాగుపడేవాడు మొదటి రకం ఇంటెలిజెంట్. రెండవ వాడు హే! ఆయనేదో చెప్పిండు. నిజంగా ఏదో మనని ఏప్రిల్ ఫూల్ చేయడానికి ఏదో చెప్పింటాడు చూస్తాంలే అని చెప్పేసి అలా వెళ్తాడన్నట్టు. ఇంకొక 50 మీటర్ల దూరంలో నిజంగానే ఆళ్ళందరూ చాలా టీముంది. ఆ! అక్కడందరూ చెక్ చేస్తున్నారు, ఆపుతున్నారు. అప్పుడేం చేస్తాడు, చూసి తను జాగ్రత్త పడతాడు. ఇక తప్పు చేయకుండా కేర్‌ఫుల్ చూసిన తర్వాత అప్పుడు హెల్మెట్ వేసుకుంటాడు. అప్పటిదాకా హెల్మెట్ అలానే ఉంది. అప్పుడు రెండవ వ్యక్తి చూసిన తర్వాత ఇంక తప్పు చేయడు. ఓకే. మూడవ వ్యక్తి వాళ్ళకి పడతది, నాకు పడతదా? నేను చూస్తలే. మనం తప్పించుకోవడం. అయినా నన్ను చూసి ఎవడు పట్టుకుంటాడు చూద్దాంలే అని చెప్పేసి అలానే వెళ్తాడు. అప్పుడు వెళ్తే ఆపుతారు. పక్కన ఇది చేసి ఆయనకు కూడా చలాన్ పడుతుంది. అప్పుడు అనిపిస్తది అనవసరంగా దాన్నేమంటారు, నేను పెద్దరికానికి పోయాను నేను. అంటే చాలా నేను నాకేమవుతదని ఈజీ తీసుకున్నాను. సో, వట్టిగానే జేబులోకెళ్ళి డబ్బులు పోయాయి. ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఇది ఈజీగా గుర్తుంటదని. నాకు జరుగుతదా అనేది ఎందుకు హెల్మెట్ తీసి ఇక్కడి నుంచి తీసి ఈడ పెట్టుకుంటే మనకు చలాన్ పడేది కాదు గదా! అని జెప్పేసి చూసి అనుభవించిన తర్వాత నెక్స్ట్ టైమ్ వేస్ట్ అలా. అవే ఉంటే దేనికైనా పనికొస్తుండే. లేదంటే ఏదైనా నేరం చేస్తాం. శిక్ష అనుభవించిన తర్వాత అక్కడికి వెళ్తే గాని తెలియలేదు. ఎంత కఠినంగా ఉంటుంది. ఫ్యామిలీకి ఎన్ని రోజులు దూరం ఉండాలి మనం. ప్లస్ ఆ నేరం ప్రూవ్ అయింది కాబట్టి ఆ శిక్ష వాళ్ళు ఇంకెక్కడ జాబ్ దొరకదు. ఎక్కడ వెళ్ళినా గూడా సో, మనకు ఏదైనా జాబ్‌కి ఎంక్వైరీ మన ఇంటికొస్తే నేర ప్రవృత్తి ఉందని రాసి పంపిస్తే ఇక అంతే సంగతి జాబ్. సో, నాకు చాలా అన్యాయం జరిగింది. ఇక ముందటన్నా నేను చెయ్యకుండా ఉండాలి అని జెప్పేసి థర్డ్ క్లాస్ పర్సన్ జాగ్రత్త పడతాడు. ఫోర్త్ వాడు ఈసారి దొరికినా గాని నెక్స్ట్ టైమ్ దొరుకుతుందా? చూసి, విని, చూసి, అనుభవించిన తర్వాత కూడా మారడు వాడు. అది ఫోర్త్ క్లాస్ క్యాండిడేట్ అండి. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. మరి మనము ఫస్ట్ క్లాస్ దాంట్లో ఉందామా? సెకండ్ క్లాస్ దాంట్లో ఉందామా? థర్డ్ క్లాస్ ఆర్ ఫోర్త్ క్లాస్? మానవ నాగరికత. నేను మానవుడిని. కాబట్టి నేను నాగరికత అంటే దైవీ నాగరికత. నేను జీవించడానికి ఇక్కడ జన్మ తీసుకున్నాను. ఎవరెట్లనే ఉండని. నా హస్బెండ్ ఎలా ఉండని, నా పిల్లలు ఎలా ఉండని. సో, నేను మాత్రం ఒక సన్మార్గంలో ఆ! సాధు పురుషుడిలాగా నేను జీవించాలనుకుంటున్నాను. ఇంతకాలము తెలియకుండా అసుర ప్రవృత్తి, రాక్షస ప్రవృత్తితో జీవించాను. సో, కాబట్టి నేనిప్పుడు జీవించలేను అనేది పెట్టుకోవాలా. అర్థమైందా? నెక్స్ట్. హ్మ్. ఇంద్రియ భోగమునందు నియుక్తులైన వారు దానవులని పిలువబడగా, భగవన్ మహిమలను విస్తరింపజేయువారు లేదా భగవానుని దివ్య ఇంద్రియములను తృప్తి పరచువారు దేవతలని పిలువబడుదురు. సో, ఇక్కడ మనము భగవద్గీత ఇందాక 1-3 మనం చర్చించాం గదా! ఫోర్త్‌ది చూద్దాం ఎలా ఉంటుంది. ఓకే. ఫోర్త్ శ్లోకంలో ఓ పార్త గర్వము, పొగరు, అహంకారము, కోపము, పరుషత్వము, అజ్ఞానములనడి లక్షణములు అసుర స్వభావం కలిగిన వారికి చెందినవి. ఇవన్నీ నా లోపల ఏమైనా ఉన్నాయనుకోండి, గర్వం ఉందనుకోండి,
నేను మానవ నాగరికతకు వ్యతిరేకంగా వెళ్తున్నాను. ఇది ప్రవృత్తి మార్గంలో భౌతికంగా ఎవరికైతే డబ్బు ఉంటుందో వాళ్ళకు గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది, పొగరు ఉంటుంది. తర్వాత వాళ్ళ యొక్క పొజిషన్‌కు తగ్గట్టుగా విలువ ఎవరికి ఇయ్యకపోతే కోపం వస్తుంది వాళ్ళకి. ఎవరన్నా ఉండని వాళ్ళు. గురువు ఉండని, ఇంకా ఎంత పెద్దవాళ్ళున్నా వాళ్ళ కోపం కట్టలు తెంచుకొని వచ్చేస్తా ఉంటదండి. ఎవరిని కూడా లెక్క చేయరు. ఎందుకు? వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ అంతా ఇదే అండి. అర్థమైందా? ఆసురీ ప్రవృత్తి లక్షణాలు, తర్వాత పరుషత్వము, అజ్ఞానము. అజ్ఞానం వల్ల చేస్తారు ఇవన్నీ కూడా. మళ్ళీ రోజు వింటున్నాము. కానీ తన లోపట ఉన్నటువంటి ఆసురీ ప్రవృత్తిని తొలగించుకోదలుచుకోరు. సో అప్పుడది మనని వెంటాడుతా ఉంటుంది. తర్వాత మనకు లాభమా? నష్టమా? మానవ నాగరికత దైవీ గుణాలతో మనం జీవిస్తే మనకు లాభాన్ని చేకూరుస్తుంది. మనం ఆసురీ గుణాలతో జీవిస్తే నష్టాన్ని ఎవరికి వాళ్ళు. మీకు నష్టం కావాలంటే మీ ఇష్టం. సో ఇక్కడ దైవీ గుణములు మోక్షమునకు అనుకూలము. దైవీ గుణాలు భగవత్ ప్రాప్తికి అనుకూలములు. ఆసురీ గుణములు ఇక్కడే ఐదర్ భూలోకం ఉండొచ్చు, నరకలోకం ఉండొచ్చు. ఈ భౌతిక ప్రపంచంలోనే మనను బంధిస్తా ఉంటాయని మనకు చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్. బ్రాహ్మణులు విరాట్ పురుషుని ముఖం నుండి సృజింపబడినని ఇక్కడ విశేషంగా పేర్కొనబడింది. అదే విధంగా క్షత్రియులు అతని బాహువుల నుండి, వైశ్యులు అతని కటి ప్రదేశం నుండి, శూద్రులు అతని పాదముల నుండి సృజింపబడిరి. వీరిలో బ్రాహ్మణులు తపస్సు, విద్య, జ్ఞానముల కొరకి ప్రత్యేకంగా ఉద్దేశింపబడినారు. వారు అన్ని విధములకు ఇంద్రియ భోగములకు విముఖులై ఉంటారు. సో కాబట్టి నలుగురు 4 భాగం నుంచి అఫ్కోర్స్ భగవంతుడి యొక్క ఏ భాగమైనా కూడా దాంట్లో ఏమి డిఫరెన్స్ లేదు. సో కాబట్టి బ్రాహ్మణులు తల నుంచి, క్షత్రియులు బాహువుల నుంచి, వైశ్యులు కటి ప్రదేశం అంటే మిడిల్ పోర్షన్ నుంచి, శూద్రులు పాదముల నుంచి. బ్రాహ్మణుల యొక్క ధర్మం ఏంటంటే తపస్సు, విద్య, జ్ఞానము కొరకే వాళ్ళు ప్రత్యేకంగా ఉద్దేశింపబడిరి. ప్రభుజీ నేను బ్రాహ్మణ దాంట్లో పుట్టలేమని నేను బ్రాహ్మణ దీక్ష తీసుకున్నాను. బ్రాహ్మణ దీక్ష తీసుకున్న వాళ్ళు ఏం చేయాలా? తపస్సు, విద్య, జ్ఞానం కొరకు. మరి తపస్సు అంటే హిమాలయస్ వెళ్ళి తపస్సేనా? సో ఈ శరీరాన్ని ఇంతకాలం ఏదైతే భోగ ప్రవృత్తిని కోరుకుందో, ఒకసారి మనం బ్రాహ్మణుడిగా అర్హత లేకున్నా గురుకృప వల్ల పొందాము అంటే మరి దాన్ని మనం నిలబెట్టుకోవాలి. తపస్సు అంటే ఇందాకేమన్నారు? బ్రాహ్మణుడి యొక్క ధర్మమే వైదిక జ్ఞానాన్ని ఇతరులకు పంచాలి. తర్వాత మనం ఆచరించాలి. విద్య మనము నేర్చుకోవాలి. పఠన్ పాఠన్ నేను చదవాలి, ఇతరులకు చదివేట్టుగా చేయాలి. నేను జ్ఞాన సముపార్జన చేయాలి, ఇతరులకు జ్ఞాన సముపార్జనని అందించాలి. దీని కొరకే బ్రాహ్మణులు ముఖ్యంగా ఉద్దేశింపబడ్డారు. సో వారు అన్ని విధములకు ఇంద్రియ భోగముల పట్ల విముఖులై ఉంటారు. ఇంద్రియ భోగాల పట్ల అంత పెద్ద శ్రద్ధ ఉండదు. నెక్స్ట్ లో బ్రాహ్మణుల రక్షణము కొరకే, ఇది బ్రాహ్మణుల ధర్మం చెప్పాము. నెక్స్ట్ క్షత్రియులు. బ్రాహ్మణుల రక్షణము కొరకే 1000 పాదముల విరాట్ పురుషుడు తన 1000 బాహువుల నుండి క్షత్రియులకు మమ్ము సృజించినాడు. ఇది ఎవరు చెప్తున్నారు? స్వయంభవమును కర్దమునితో చెప్తున్నారు. కనుకనే బ్రాహ్మణులు అతని హృదయమని, క్షత్రియులు అతని బాహువులని చెప్పబడింది. భగవంతుడి హృదయము బ్రాహ్మణుడు, క్షత్రియులు భగవంతుడి యొక్క బాహువులు. క్షత్రియులు ముఖ్యంగా బ్రాహ్మణులు పోషించడం కొరకే ఉద్దేశింపబడింది. ఏలైనా బ్రాహ్మణులు రక్షింపబడినచో సంఘం యొక్క శిరమే రక్షింపబడినట్లగును. సంఘం అనేది దేహమునకు బ్రాహ్మణులు శిరము వంటి వారు. శిరము నిర్మలంగా ఉండి పిచ్చి పట్టకుండా ఉన్నచో ప్రతిదియు సరి అయిన స్థితి అందే ఉండగలదు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో అని కీర్తింపబడినాడు. ఈ ప్రార్థన యొక్క భావం ఏమనగా శ్రీకృష్ణుడు ప్రత్యేకంగా బ్రాహ్మణులను, గోవులను రక్షించినట్టు వాడు. పిదప అతడు సంఘమునందలి ఇతరులందరినీ జగత్ హితాయ ఇతరులందరినీ కూడా మొదట బ్రాహ్మణుడు, తర్వాత గోవులను రక్షిస్తే. ఎందుకంటే బ్రాహ్మణుల వల్ల సమాజం అంతా కూడా ఆర్య సమాజంగా మారుతుంది.
ఆర్య అంటే ఇక్కడ భగవంతుని కొలిసేవాడు. కానీ నేటి కాలం ఆర్య సమాజము భగవంతుని నిరాకారంగా కొలవరు. అంటే వాళ్ళు కూడా యజ్ఞాలు చేస్తారు. మరి ఆ యజ్ఞ పురుషుడికి ఆకారం ఉందని నమ్మరు అనుకుంటా బహుశా. సో కాబట్టి ఆర్యులు అంటే భగవంతుడు బోధించిన విధంగా జీవించేవాళ్ళు. తన జీవితం భగవంతుడి యొక్క సేవ కొరకే అని వాళ్ళు విశ్వసించి ఆ మార్గంలో జీవితాన్ని గడిపేవాళ్ళు. భగవంతుడు ఇతరులను కూడా రక్షిస్తాడు. విశ్వ కళ్యాణము గోబ్రాహ్మణుల రక్షణపై ఆధారపడుట అతని సంకల్పమే. సో కాబట్టి ఈ విశ్వం అంతా కూడా మంగళప్రదంగా జీవించాలి అంటే గో మరియు బ్రాహ్మణుల రక్షణ. గోవులను రక్షించాలా? గోవు మనందరినీ రక్షిస్తుంది. బ్రాహ్మణులు రక్షించాలి. గోవు ఏం చేస్తుందంటే మనందరి శరీరాలని సత్వగుణంలో స్థితిని కలిగేట్టు చేస్తుంది. సో బ్రాహ్మణులు ఏం చేస్తారు? ఆ సత్వగుణంలో మనందరినీ కూడా భగవంతుని సేవలో నియుక్తం చేసేవాళ్ళు బ్రాహ్మణులు. శరీరాన్ని సత్వగుణానికి ప్రమోట్ చేసేది గోవు. ఈ యొక్క ఆత్మ శరీరాన్ని ఏ విధంగా భగవత్ సేవలో నియుక్తం చేయొచ్చు అనే జ్ఞానాన్ని ఇచ్చేది బ్రాహ్మణులు. కాబట్టి ఈ ఇద్దరు కూడా రక్షింపబడటము సొసైటీకి, యావత్ ఈ విశ్వానికి చాలా చాలా ముఖ్యమైనది. ఆ విధంగా బ్రాహ్మణత్వము గోరక్షణము అనేది మానవ నాగరికతకు మూల సూత్రములైనది. బ్రాహ్మణత్వము తర్వాత గోరక్షణ. సో మరి ఈ మానవ నాగరికత బ్రాహ్మణుడు అయితే భగవత్ ఆదేశాలను మనకు ఉపదేశిస్తారో దాన్ని శ్రవణం చేసి కష్టమైన, ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి మనము భౌతికమైనటువంటి ప్రవృత్తి మార్గంలో మనం జీవించాం. ఒకేసారి మార్పు అంటే నివృత్తి మార్గం అంటే త్యాగం చేయడం. ఆఫ్టర్ ఆల్ ఒక జాబ్ చేసి రిటైర్మెంట్ తీసుకుంటేనే మనకి ఎంతో బాధతో కళ్ళ నీళ్ళతో వెళ్ళిపోతాము. అటువంటిది ఎన్నో జన్మల నుంచి ప్రవృత్తి మార్గంలో జీవించి ఒకేసారి దాన్ని వదిలిపెట్టుంటే అయ్యో నా జీవితం అంతా వదిలిపెట్టేస్తున్నాను, ఎంతో బాధపడిపోతాము. తప్పులేదు, కానీ స్లోగా అలవాటు చేసుకోవాలి, తప్పదు. అదే మనకు నిజ జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మిక జీవితమే మానవుడి యొక్క నిజమైన జీవితము. ఆధ్యాత్మిక జీవితానికి మరి ఇక్కడ మూల సూత్రం, మానవ నాగరికతకు మూల సూత్రము బ్రాహ్మణత్వము గోరక్షణ. బ్రాహ్మణుల సంరక్షణమే శ్రీకృష్ణ భగవాన్ దివ్య సంకల్పము కనుక గో బ్రాహ్మణ హితాయచ. వారిని రక్షించడానికి క్షత్రియులు ప్రత్యేకంగా ఉద్దేశింపబడి దేహమునందు హృదయం అతి ముఖ్యంగా భాగమైనట్లుగా మానవ సంఘమున బ్రాహ్మణులు అతి ముఖ్య అంశమై ఉన్నారు. క్షత్రియులు పూర్తి దేహమును బోలినట్టు వారు. దేహము హృదయము కన్నను పెద్దదే అయినను హృదయమే అతి ముఖ్యమైనటిది. కాబట్టి భగవంతుడు ఈ మానవ నాగరికతలో స్పెషల్ గా రామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు కాబట్టి మన యొక్క మానవుల యొక్క మర్యాద ఎలా ఉండాలి అనేది చూపించాడు. చిన్నతనంలోనే గురువు యొక్క యజ్ఞాన్ని కాపాడడానికి రామచంద్రుడు వెళ్ళి అసురులను సంవరించి, అజక్షత్రియుడు సంవరించి గురువు గారి యొక్క యజ్ఞాన్ని పరిపూర్ణం చేయిస్తారు. అదేవిధంగా భగవంతుడు రామచంద్రుడు రాజైన తర్వాత 11,000 సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని, భూమండలాన్ని పరిపాలించారు. దేని కొరకు? ఆయన యొక్క మెయిన్ ఉద్దేశము, లక్ష్యము వర్ణాశ్రమ పద్ధతిని ఎవరన్నా ఉల్లంఘిస్తే వాళ్ళని శిక్షించేవాడు. సో ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని కాపాడడానికి కొరకే 11,000 సంవత్సరాలు. వర్ణాశ్రమ ధర్మం అంటే వర్ణాలు, 4 వర్ణాలు వాళ్ళ పనులు చేయవలసిందే, ధర్మాన్ని పాటించాలి. ఆశ్రమాలు 4 ఆశ్రమాలు పర్ఫెక్ట్ గా పాటించవలసిందే. వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలి. గృహమేధులుగా జీవించొద్దు. గృహస్థ ఆశ్రమం అన్నప్పుడు మన ఇల్లు కూడా ఒక మందిరంగా ఉండవలసిందే. రామచంద్రుడి పీరియడ్ లో ప్రతి ఇల్లు ఒక మందిరం లాగా, ప్రతి ఇంట్లో కూడా దైవీ నాగరికత ఉండేది, అసురి నాగరికత కాదు. అసురులందరినీ సంహరించాడు భగవంతుడు. కాబట్టి ప్రతి ఇల్లు, ప్రతి గ్రామము ఒక వైకుంఠంగా, సాకేత్ ధామంలో ఒక భాగంగా ఉండేది. కాబట్టి మన ఇండ్లు కూడా, మన ఇంట్లో నాగరికత, దైవీ నాగరికత మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే మన ఇల్లు మందిరంగా మారుతుంది. ఈ దేహాన్ని
దైవీ నాగరికత కొరకే దేహాన్ని ఉపయోగిస్తే, మనస్సుని, దేహాన్ని ఉపయోగిస్తే, బుద్ధిని ఉపయోగిస్తే మన దేహం కూడా దేవాలయంగా మారుతుంది. మరి ఎలా ఉపయోగించాలి అప్పుడు ఇది? నియమాలేంటి అని మనకు అతాతో బ్రహ్మ జిజ్ఞాస. సో ఈ కోరిక మనకు ఉదయించాలి. ఎలా మనము దైవీ నాగరికతతో జీవించాలి? సో మనకు ఆ లక్షణాలు ఏదైతే 26 లక్షణాలు మీరు రాసుకోండి. దాని గురించి ఇంతకుముందు కూడా డీటెయిల్ చెప్పడం జరిగింది. ఇవన్నీ కలిపి చైతన్య మహాప్రభువు మనకు 8 శ్లోకాల్లో మనకివ్వడం జరిగింది. 8 శ్లోకాలు మనకు హృదయ మాలిన్యం ఎలా తొలగించుకోవచ్చు, అదేవిధంగా భగవంతుడి నామజపం చేస్తున్నాము. నామజపం చేస్తున్నప్పుడు 4 విషయాల్ని స్మరిస్తూ జపం చేయాలి. ఆ 4 విషయాలు ఏంటి? ముఖ్యంగా భగవంతుడి నామం చేస్తున్నప్పుడు 4 విషయాల్ని మనకు గుర్తు రావాలి. ఏంటి ఆ 4 విషయాలు? కరెక్ట్. ఇవి నేను తృణము ఏదంటే గడ్డి పొరకకు ఉన్నటువంటి వినయ విధేయతలు ఉండాలి, సహనం ఉండాలి. అంటే మనకి ఎవరన్నా అన్యాయం చేస్తే, అంటే అన్యాయాన్ని సహించమని కాదు, సో దాన్ని అంటే నా జీవితానికి అది ఇంకా హాని చేస్తున్న విధంగా నేను ముందుకు వెళ్ళకూడదు. సో కాబట్టి మన జీవితం, ఆధ్యాత్మిక జీవితం చాలా అద్దం లాంటిది, కుండ లాంటిది. జస్ట్ అద్దాన్ని మనకు తెలియకుండా ఇట్లా చేతుల్లోంచి జారింది అనుకోండి, ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. ఈ మానవ జీవితం అనేది మనం ఒక అద్దం లాంటిది, విడచకుండా జాగ్రత్త పడండి. ఒకసారి పగిలిపోయిన అద్దాన్ని అంటిపెట్టడం అనేది చాలా కష్టం. ఆ ముక్కలన్నీ ఇప్పుడు మన జీవితం కూడా ఎగ్జామ్ రాసే లోపల చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ఎగ్జామ్ వరకు ప్రిపేర్ వెళ్ళిపోవాలి. కూడా పగిలిపోయిన కుండని మళ్ళీ అతికించడం చాలా కష్టం. మానవ జీవితాన్ని చాలా కేర్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళండి. ఎవ్వరు ఎన్నన్నా అనొచ్చు, కానీ మన జీవితాన్ని మాత్రం చాలా జాగ్రత్త చూసుకుంటూనే ముందుకు వెళ్ళగలుగుతాం. ఆ విధంగా గడ్డి పొరకకు ఉన్నటువంటి వినయ విధేయతలు మనకు ఉండాలి. తర్వాత చెట్టుకున్నంత ఓర్పు ఉండాలి మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలంటే. మూడవది, ఇతరుల నుండి గౌరవము, మర్యాద, సన్మానాలు వీటిని ఆశించకండి. కానీ అట్ ది సేమ్ టైం ఇతరులకు గౌరవాన్ని ఇవ్వండి, మర్యాదను ఇవ్వండి. సో వాళ్ళ యొక్క మంచి పని గురించి ప్రేజ్ చేయండి. ఇది మనము గుర్తు పెట్టుకోవాలి. ఇది మానవ నాగరికతలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశములు. భగవంతుడు మనకు 12.7లో భగవద్గీతలో బోధించాడు సాధన భక్తి. ఉత్తమ భక్తి స్టేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రతిదీ కూడా బై న్యాచురల్ గా చేస్తూ ఉంటారు. సో అట్లీస్ట్ సాధన చేసే వాళ్ళు చాలాసార్లు మనకు బోధిస్తూ ఉన్నారు. మానవ నాగరికతకు సంబంధించినటువంటి, మానవ నాగరికత అంటేనే కొన్ని విధి విధానాలు, నియమాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్రతి మామూలుగా ఇదేమో ఆధ్యాత్మికంగా, భౌతికంగా కూడా మనం ఏదన్నా కంపెనీ పెట్టుకోవాలన్నా, ఏదైనా ఆఫీస్ పెట్టుకోవాలన్నా, ప్రతి దానికి కూడా ఒక బైలాస్, రాజ్యాంగము మనము దానికి కొన్ని విధి విధానాలతో ఫ్రేమ్ చేసుకుంటాం. మరి మానవ జన్మ అసలు ఈ భౌతిక ప్రకృతిలో, భౌతిక విశ్వంలో మనం జన్మించగానే మనకు కొన్ని విధి విధానాలు ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. ఆ విధి విధానాలతో కూడుకున్నదే వేదాలు, తర్వాత ఉపనిషత్తుల సారము భగవద్గీత, సో పురాణాల యొక్క సారము శ్రీమద్ భాగవతం. ఇవి మన కొరకు ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలా మంది దగ్గర ఇప్పటికి కూడా భాగవతం లేదనుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా భాగవతాన్ని మనం పెట్టుకున్నట్టయితే, ఆ భాగవతంలో ఉన్నటువంటి విధి విధానాలను పాటించినట్టయితే ఒకే జన్మలో మనము రిటైర్మెంట్ లేనటువంటి జన్మని తీసుకోగలుగుతాము. లేదు మనము నివృత్తి మార్గంలో మనము మానవ నాగరికతకు మూల సూత్రాలైనటువంటి 12వ అధ్యాయము 9వ శ్లోకం 12.9 అనుకుంటా. అది ఉపోద్ఘాతంలో ఉన్నటువంటి 4 ఫార్ములాస్ తో కూడుకున్నటువంటి శ్లోకము. ఇంకెన్నో మనం భగవంతుడు 9.34లో మనకు బోధించారు, మన్మన భవ మద్భక్త. అదేవిధంగా 9.26, 9.27 పత్రం పుష్పం ఫలంతో
అదే 9.27 యత్ కరోషి యత్ జుహోసి దదాసి యత్. సో అదే విధంగా 18.65 సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఆం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. అదే విధంగా 9.22 ఏంటి 9.22? శ్లోకం ఏంటి? అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాభినిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరే కృష్ణ. ఏమంటున్నారు అక్కడ మాతాజీ? అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం, ఇక్కడ ఏదో పోయినట్టుంది. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం ఈ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. మీరు చేయవలసింది నిత్యము నిరంతరము నా గురించి చింతిస్తా ఉండండి, నా నామస్మరణ చేస్తా ఉండండి, నా గురించి ఆలోచించండి అని భగవంతుడు చెప్తున్నాడు. యోగక్షేమాలంటే ఇక్కడ మనం ఆలోచించాలంటే నివృత్తి మార్గంలో మన యొక్క ఎక్కడి వరకైతే వెళ్ళామో అది కాపాడుతాడు. నివృత్తి మార్గం ఇంకేం లేదో వాటిని భగవంతుడు ప్రసాదిస్తాడు. ఇలా భగవద్గీతల ఎన్నో శ్లోకాలు మనము తెలుసుకోవచ్చు. దాన్ని మనం పాటించాలి. ఉపోద్ఘాతంలో చెప్పారు, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్రేవ కర్మాప్యేకం తస్య దేవస్య సేవ సేకో మంత్ర తస్య నామాని యాని. సో ఇవన్నిటిని మనం ఆచరిస్తూ మనం ముందుకు వెళ్తే 1.3.24 భగవంతుడు ఏ శ్లోకం అది? భగవంతుడు అంటే ఎవరు అనేది మనం తెలుసుకొని ఆ భగవంతుడికి మాత్రం మనము శరణాగతి పొందాలి. ఏతే చాంశ కళా పుంస కృష్ణస్థ భగవాన్ స్వయం. కృష్ణుడే భగవంతుడు అనేది మనం తెలుసుకొని మన యొక్క నివృత్తి మార్గంలో మనం ముందుకు ప్రయాణం చేస్తే తప్పకుండా భగవంతుడు ఆధ్యాత్మిక లోకానికి మనల్ని చేరుస్తాడు. ఇంతటితో మనం ముగిద్దాం. ఎవలో గ్రంథరా శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधारमण लाल की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय.